అందరికీ నమస్కారాలు. గత 2-3 నెలల నుంచి వెళ్ళి అందరూ నిద్రాహారాలు వదులుకొని పొద్దున 6 గంటల నుండి రాత్రి 10-11 గంటల వరకు ప్రతిరోజు గులాబీ జెండాను ఎత్తుకొని మన పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయినింగ్ లో నాకు సహకరించినందుకు, నన్ను గెలిపించడానికి మీరందరూ కష్టపడ్డందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా, అన్ని కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు నా గురించి. అలాగే ఎమ్మెల్సీలు, అలాగే కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్స్, అలాగే చైర్మన్లు, ఎక్స్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, మహిళా సోదరిమణులు, మరీ ముఖ్యంగా ఉద్యమకారులు, మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఫలితం ఏదైనా మనం ప్రజాసేవే ఏకైక లక్ష్యం అనుకొని ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చినాం కాబట్టి ప్రజల తీర్పును గౌరవిద్దాం. మన ఓటమికి కారణాలు ఏమైనా, మరి ఎందుకు అలా జరిగింది, మన ప్రత్యర్థి వ్యూహాల పట్ల విశ్లేషణ చేసుకుందాం. అలాగే మన తప్పులేమున్నా కూడా ఒకసారి హైకమాండ్ తోటి మాట్లాడి సరిదిద్దుకుందాం. మనం అందరం కూడా మరి ఫ్యూచర్లో కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మనం గత 10 ఏళ్లలో చేసుకున్న అభివృద్ధి మీ అందరికీ తెలుసు. ఏ శిలా పథకం చూసినా మన నాయకుల పేర్లే ఉంటాయి. మరి 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. వాటర్ ట్యాంకర్లు అనేది లేకుండా ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చినాం. మరి అలాగే రాష్ట్రాన్ని అనుకోండి, హైదరాబాద్ని అనుకోండి, మరి గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ లేని విధంగా మన గౌరవ కేసీఆర్ గారు వారు 10 సంవత్సరాల పాలనలో ప్రజల గురించి ఎంతో సేవలు చేశారు. నేను నేర్చుకున్న పాఠం ఒకటే, ఓటమి అనేది సహజం, గెలుపు కూడా మరి చూస్తుంటాం. గెలుపులో ఓటములు అన్ని చూస్తుంటాం. ఉన్నంత మాత్రాన మనం ఫీల్ అయ్యేది ఏం లేదు. మనం ఒకరికొకరు తోడుగా ఉండుకుంటూ మన క్యాడర్ను కూడా, మరి కష్టకాలంలో ఉన్నాం కాబట్టి మన క్యాడర్ను కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ, మరి బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ తీసుకురావడానికి ఎంతో కష్టపడి మనకు పెద్దన్నలాగా, రాష్ట్రానికే పెద్ద దిక్కులాగా మరి కేసీఆర్ గారు ఆ రాష్ట్రానికి ఎంతో చేశారు. గౌరవ కేసీఆర్ గారికి, అలాగే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మరి లీడర్లు, నాయకులు ఎవరే కానీ మరి బెల్లం ఉన్నప్పుడు మరి ఈగలు వస్తాయనే ఇలా కాకుండా కష్టకాలంలో ఉన్నప్పుడు మన నాయకులను, మనకి ఎవరైతే పార్టీకి పెద్ద దిక్కులాగా ఉండి మరి పార్టీని 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాల పాలనలో మరి ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందో మనం చూసుకుంటూ, మరి ఇది కష్టకాలం కాబట్టి మన హైకమాండ్ కూడా మనం సపోర్టుగా ఉండుకుంటూ
మనం అందరం కూడా మరి రాబోయే రోజులలో మరి ఇప్పుడు ఓడిపోయినామని ఫీల్ కాకుండా, ప్రభుత్వం లేదని ఫీల్ కాకుండా, మరి రాబోయే రోజులలో ప్రజల గురించి, ప్రజలు పడే కష్టాల గురించి మరి మనం అందరం కూడా ముందు ముందు ఎన్నో ప్రోగ్రాం చేసి ప్రజల వైపులా ఉందామని మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ రావడము నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమంది నిక్కారైన బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు కలుసుకున్న, అలాగే ఫ్యూచర్లో కూడా మరి మనం ప్రజా సమస్యల గురించి మరి కొట్లాడదాం, ప్రజల వైపు ఉందాం. రేపటి నుండి నేను ఒక కార్యకర్తగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. రేపటి నుండి మన కార్యకర్తలే కావచ్చు, మన 7 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ప్రజలే కావచ్చు, ఎటువంటి సమస్యలున్నా, ఎలాంటి అవసరాలున్నా మరి ప్రజలకు ఎలాంటి సహకారమైనా చేయడానికి నేను ఎమ్మెల్యేలతోటి, మీ అందరితోటి కలిసి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కాన్ఫరెన్స్ కాల్ ఇంతతో ఎండ్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ.